విశ్వధర్మ పరిరక్షణ వేది తరపున 153 మఠపీఠ ఆశ్రమాద కమిటీ అండి మాది. దానిలో అనేక విషయాలు చర్చ చేశాం. అంటే కొన్ని విషయాల్ని మేము మీడియా పరంగా వెళ్ళకపోయినా కొంతమంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న వాళ్ళతో మాట్లాడటం, వారిలో ఉన్న దుష్టభావాలను తీసివేయటం, సద్గుణాలను ప్రవేశపెడతాం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా మరి మాన్యశ్రీ సుధాకర్ నాయుడు గారు ఒక మంచి విషయాన్ని లేవనెత్తారు. వారికి మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఏ మఠపీఠ ఆశ్రమాధిపతులు కానివ్వండి, సమాజంలో ఉన్న వాస్తు జ్యోతిషిద్ధాంతులు కానివ్వండి, నేర్చుకున్న విద్యకి తగ్గ పారితోషికం తీసుకుంటే పర్వాలేదు, కానీ వ్యక్తుల యొక్క స్థితిని అంచనా వేసి వారిలో ఉన్న భయాన్ని ఆందోళనని ఎన్కరేజ్ చేసుకోవడం ప్రయత్నం చేయటం మాత్రం కానివ్వండి, ఇక శ్మశానంలో పూజలు చేస్తామని చెప్పి కొన్ని చోట్ల వినటం కూడా జరిగింది, అరికట్టడం కూడా జరిగింది. ఎటువంటి తప్పు జరుగుతున్న సన్నివేశాలు కానీ ఆ విషయాలను వస్తే కనుక మీరు తప్పకుండా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మా వ్యవస్థలో ఉన్న అనేక మంది మహానుభావులు పనిచేస్తున్నారు. వారందరూ కూడా వారితో మాట్లాడి అక్కడ సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కారం చేస్తాం. ఎందుకంటే చాలా చేసుకుంటూ చేస్తాం. ఎందుకంటే హిందూ ధర్మంలో ఇలా వేలు చెట్టి చూపించిన అవకాశాన్ని ఏ ఒక్కరికి ఇచ్చే అవకాశం మనం కలగజేసుకోకూడదు. పరాయి ధర్మం బాగాలేదు, పరాయి మతం బాగాలేదని మనం అంటున్నప్పుడు మన ముడ్డి కింద నలుపును మనం సరి చేసుకునే బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉన్నది, ప్రతి హిందువు మీద ఉన్నది. అయితే దీనికోసం చిన్న విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి భయానకమైన వాతావరణం సృష్టిస్తూ భయ ఆందోళన కలిగిస్తూ దోపిడీ చేసే వ్యవస్థని ఖచ్చితంగా ఆపాల్సిందండి. దానికి చర్మగీతం పాడవలసిందే. పూర్తిగా మీరు చెప్పిన విషయానికి మేము ఏకీభవిస్తాం. ఇటువంటి అలాగే టీవీలో నేను అప్పుడప్పుడు చూస్తాను. నన్ను కూడా చాలామంది టీవీలో మాట్లాడమన్నారు. నేను నా పనుల్లో ఉండి ఎక్కువగా అవకాశం ఎక్కువ నేను రానండి, పెద్దగా రాను. అయితే ఉంటున్నానంటే మీరు ఒక చిన్న నూనె వాడండి, ఒక ప్రమిద వెలిగించేయండి, రేపొద్దున కోటీశ్వరులు అయిపోతారు. భలే చిత్రంగా ఉందండి. చెప్పేవాడికి ఏం బుద్ధి లేదో, వినేవాడికి ఏం బుద్ధి లేదు.